బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అంశం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అదే స్థాయిలో ట్రోలింగ్ ను కూడా ఎదుర్కొంటోంది. అమరావతికి పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో వైఎస్ జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ అనే కొత్త పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాల్సింది పోయి ఇలాంటి వింత పేర్లతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. కనీసం ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావిగన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావిగన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు. మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, నాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ దేనని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. 3 రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని, విశాఖ తీరాన 700 కోట్ల రూపాయలతో తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారని ఆరోపించారు ఆనం. అమరావతి అన్నాడు, విశాఖపట్నం అన్నాడు, అక్కడైనా ఏమన్నా చేశాడా అంటే మహానుభావుడు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం సముద్ర తీరాన ఆయన ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ప్రభుత్వం డబ్బుతో. 700 కోట్లు పెడితే మన రాష్ట్రానికి ఒక సెక్రటరేట్, ఒక అసెంబ్లీ భవనం అన్నీ వస్తాయి. కానీ అవి చేయలే. విశాఖపట్నం సముద్ర తీరంలో ఆయన ఒక అధునాతనమైన భవనం ఆయన ఉండడానికి నిర్మించుకున్నాడు. కానీ పేరుకు 3 రాజధానులు అన్నాడు, ఒక్క పని కొడుతూ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి సహకరించి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పనికి తోడుగా ఉండి అమరావతిని రాజధానిగా చేయడానికి మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తే ఇవాళ రేపు కేంద్రంలో పార్లమెంట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే ఆ బిల్లు పాస్ కాబోతుంది. మనం కూడా మా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే అమరావతి అని గుండెల మీద చేయి వేసుకొని మనం చెప్పొచ్చు, మన బిడ్డలు చెప్పొచ్చు, బయట దేశాల్లో కూడా మన వాళ్ళు ఎవరున్నా అమరావతి మా రాజధాని అని చెప్తారు. మొదటి నుంచి అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. జగన్ చేసిన విధ్వంసం వల్లే నేడు రాజధానికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని,
ఈ విషయంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మీకు అద్భుతమైన మెజార్టీ అందించినప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? పరిపాలన చేతగాక పదవుల కోసం గతంలో మీరు ఏ విధంగా రాష్ట్ర విభజనని ప్రోత్సహించారు, ముఖ్యమంత్రి అవడానికి మీరు ఏ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు మీరు ఢిల్లీలో ఏ విధంగా కార్యక్రమాలు చేశారు, ఈరోజు కూడా అదే విధంగా 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడానికి కోసం 3 ప్రాంతాల్లో మేము రాజధానులు ఏర్పాటు చేస్తామని గతంలో మీరు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తుందంటే ప్రజా జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం మీకు కలిగింది. ప్రజల కోసం రాజధాని నిర్మాణం గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి పనులు వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీరు 5 సంవత్సరాలు ఎందుకు దాన్ని కొనసాగించలేకపోయారు? ఎందుకు మీరు ప్రారంభించలేకపోయారు? ఒక సెక్రటరియట్ బిల్డింగ్ కానివ్వండి, ఒక అసెంబ్లీ కానివ్వండి, ఒక హైకోర్టు కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనకి విద్యా సంస్థలు ఏర్పడి 100 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెడితే మీరు కావాలని విధ్వంసం సృష్టించడానికి కోసం ప్రజావేదికని కూల్చి ఇదే అమరావతిని మనం విచ్చలవిడిగా ఒక భయాందోళన పరిస్థితి తీసుకొచ్చి రైతాంగాన్ని అవమానపరిచే విధంగా రైతుల్లో ఉన్న మహిళల్ని ప్రత్యేకంగా అగౌరవపరిచే విధంగా చేసిన విధానం దుర్మార్గం. ఇక మావిగన్ పేరుపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి బంగారు బాతు లాంటి అమరావతిని జగన్ నాశనం చేశారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తుంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మావిగన్ లాంటి పనికిమాలిన ప్రతిపాదనలు చూస్తుంటే జగన్ను వెంటనే మానసిక వైద్యుడికి చూపించాల్సిన అవసరం ఉందనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో అధికారంలోకి రాలేను అనే భయంతోనే జగన్ మదిభ్రమించి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. లాంటి రాజధానిని చంపేశారు కదా. దీన్ని మరలా తిరిగి పునరుద్ధరిస్తుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మరి నాకు మానసిక పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు రా బాబు. మీరు అర్జెంటుగా చూపించండి. ఎందుకంటే చూపించకపోతే రేపొద్దు అసలు మీ నాయకుడికి పరిస్థితి ఏంటో మీకు అర్థం కావాలి. ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకోమని ఏ డాక్టర్ కన్నా అర్జెంటుగా చూపించమని కోరుతా ఉన్నాను. ఇది మావిగానే ఏంటి మీ యొక్క ప్రతిపాదనలు? అసలు అర్థం బద్ధం లేని మాటలతో ఆయన మరి రేపొద్దున ఎలాగా ఇంకా ప్రజలు ఇతన్ని ఎంత మాత్రం కూడా రేపు రాబోయే రోజుల్లో మరలా తిరిగి ఇతన్ని అధికారంలోకి రానివ్వరని డిసైడ్ అయిపోయి మరి మతి భ్రమించినట్టు మాటలు మాట్లాడుతున్నా మేము అనుకుంటా ఉన్నాను. ఇటు టీడీపీ నేత బుద్ధ వెంకన్న కూడా జగన్ పై నిప్పులు చెరిగారు. రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు అని జగన్ చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని కడితే దానికి మావిగన్ అని పేరు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. ఏంటంట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే మా వి గన్ రాజధాని అని పేరు పెడతావు అంటావా? ఎంత తప్పండి అది. నువ్వు 3 రాజధానులు అన్నావా? భారతదేశంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? నువ్వు అన్నావు కదా ప్రశ్న. ఓ ప్రశ్న నిన్ను అడుగుతున్నా. నువ్వు 3 రాజధానులు కాకుండా ఒంగోలు, గుంటూరు మధ్యలో రాజధాని అంటే ఏం పెట్టేవాడి పేరు? అంటే ఆ మాటలు మా నోట్లోంచి రావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రజల మీద కక్షపూరితమైనటువంటి వాతావరణంతో మాట్లాడుతున్నావా? రాజ్యాంగంలో అసలు రాజధాని అనేది లేదు. ఒక్క కేంద్ర ప్రభుత్వానికే రాజ్యాంగంలో ఉందంటారు. అసలు రాజ్యాంగంలో కాదు, మనం పరిపాలించడానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని ఒక రాష్ట్రాన్ని చూపిస్తావా ఈ భారతదేశంలో? ఒక మాజీ ముఖ్యమంత్రికి అనాల్సిన మాటేనా? అటు నెటిజన్లు సైతం మావిగన్ పేరుపై రకరకాల సెటర్లు వేస్తున్నారు. ఇది ఏదో కొత్త రకమైన విదేశీ తుపాకీలా ఉంది అంటూ కొందరు అంటున్నారు. జగన్ తన రాజకీయాల్లో తానే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అమరావతిని అడ్డుకోవడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఇలాంటి సిల్లి పేర్లతో నవ్వుల పాలవుతున్నారని
ఎక్స్ వాట్సాప్ వేదికగా పెరడి వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అమరావతిపై స్పష్టత వస్తున్న తరుణంలో జగన్ చేసిన ఈ కొత్త మావిగన్ ప్రయోగం ఆయనకే బూమరంగ్ అయ్యేలా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక సాధారణ ప్రజలు కూడా జగన్ ప్రకటనపై భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. వారి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో నిన్న చట్టబద్ధతకు సంబంధించిన విషయం లోక్సభలో బిల్లు పాస్ అయింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ప్లాన్ బి అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరుతో మావిగన్ అంటూ ఒక రాజధాని తీసుకొస్తే బాగుంటుంది, ఆ హైవేని కనెక్ట్ చేస్తూ 100 కిలోమీటర్ల పైకి ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానికి అభివృద్ధి చేయాలంటూ నిన్న జగన్ ఒక కొత్త విధానాన్ని ప్రపోజ్ చేసిన నేపథ్యంలో విజయవాడలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, జగన్ తీసుకొస్తున్నటువంటి కాన్సెప్ట్ లేకపోతే అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన విషయంలో విజయవాడ ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకుందాం. కొంతమంది ఉన్నారు విజయవాడలో మనతో మాట్లాడడానికి. సార్, నిన్న మీరు లోక్సభలో జరిగినటువంటి చట్టబద్ధ బిల్లు పాస్ చేయడం చూశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ మావిగన్ పేరుతో ఒక రాజధాని కడితే బాగుంటుంది, మొత్తం విస్తరిస్తే బాగుంటుంది అని చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటి? ఏమంటే ఇప్పుడు ఏంటంటే మెజార్టీ సభ్యులు కానీ మెజార్టీ ఓటర్స్ కానీ ఎక్కువ మంది ఎవరికి ఓటేస్తే అదే కరెక్ట్. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి 160 సీట్లు ఇచ్చారు, 154 సీట్లు ఇచ్చారంటే 160 సీట్లు ఇచ్చారు అంటే అర్థం ఏంటి? అందరూ రాజధాని అక్కడే ఒకే రాజధాని అని అంటేనే చంద్రబాబు నాయుడు గారిని ఓట్లు ఇచ్చారు. జగన్కి ఒక 3 రాజధానులు అంటే ఎవరు ఓట్లేదు కాబట్టి చంద్రబాబు గారికి చెప్పిందే కరెక్ట్, అంతే కదా. మెజార్టీ సభ్యులు ఎవరికైతే ఓట్లయితే వాళ్ళే కరెక్ట్ కదా. ఒకే రాజధాని అమరావతి కరెక్ట్. ఇవన్నీ మిగిలినవన్నీ ఏంటంటే ఆయనకు కూడా మనసులో ఇష్టం ఉండే కాదు, నీకు అధికార పార్టీ మాట్లాడినప్పుడు అది కాదని ఏడు చెప్పాలి కాబట్టి చూస్తున్నారు తప్పితే ఏం ఉపయోగం లేదు దానికి. అంటే రాజధానిని విస్తరిస్తే బాగుండేది, ఒక 29 గ్రామాల్లో కుదించడం ద్వారా అభివృద్ధి ఒక చోటే జరిగిద్ది అనే మాట కూడా జగన్ అంటున్నారు. అదంతా ఒట్టి మాటలు. రాజధాని ఇక్కడ అన్ని జిల్లాల వాళ్ళు ఒప్పుకుంటేనే అక్కడ రాజధాని పెట్టాడు. అందుకే అందరి ఇష్టం ప్రకారమే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఇక్కడ రాజధాని. ఇంకా డెవలప్ అవుద్ది అంటే ఇది లాంగ్ ప్రాసెస్. మొత్తం ఆ రాజధాని డెవలప్ అవ్వాలంటే ఒక 15 సంవత్సరాలు పడుద్ది. 15 సంవత్సరాల తర్వాత ప్రతి వాడు కూడా ఇది బెస్ట్ చంద్రబాబు నాయుడు అంటారు. అంటే ఈ మావిగన్ గురించి మీకు ఏమనిపిస్తుంది సార్? ఈ మావిగన్ అని పేరు అది మేము దాని గురించి అసలు పట్టించుకోదలుచుకోవాలి. మాకు ఇప్పుడు నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు చేసే పనులు బాగున్నాయి కాబట్టి ఎవరంతమంది ఏమన్నా దాని గురించి అసలు మాకు ఆలోచనే లేదు. అలా ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు, రాజధాని అమరావతి కావాలని కోరుకుంటున్నారు. అమరావతి రాజధాని దీన్ని పవన్, మోడీ, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కలిసి చేస్తున్నారు. దీన్ని ఎవరు ఆపలేరు, ఆపబోరు, ఎవడోళ్ళ కాదు. గతంలో 3 రాజధాని కాన్సెప్ట్ తెచ్చారు, ఇప్పుడు మళ్ళీ అంటే ప్రజల్ని ఏమైనా డైవర్ట్ చేయడానికి మావిగన్ అంటున్నారు అనుకోవాలి. ఈసారికి ఎవరు చెప్పినా మారదండి. ఇది కేంద్రంలో బిల్లు పాస్ అయిన తర్వాత ఎంతమంది వద్దన్నా ఈసారి ఆగదకి ఇది అక్కడే ఒకే రాజధాని అక్కడే ఉండదు, అమరావతి రాజధాని. అంటే చట్టసభలో చట్ట సవరణ చేసుకోవచ్చు, ఇప్పుడు కూటమి చేస్తున్నట్టే భవిష్యత్తులో కూడా చట్ట సవరణ చేసుకోవచ్చు అనే మాట కూడా జగన్ అంటున్నారు. చేయాలన్నా కేంద్రం చేయాల్సింది తప్పితే రాష్ట్రం వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల కూడా కాదు. దీన్ని తీసేయాలంటే మోడీ కానీ కేంద్రంలో ఎవరు అధికారం ఉంటే వాళ్ళే తీయగలరు, అంతే. వాళ్ళు చేయొచ్చు, ఎవరి వల్ల కాదు. ఇది మళ్ళీ కేంద్రంలో బిల్లు పాస్ అయితేనే మళ్ళీ ఇంకో రాజధాని పెట్టచ్చు. కేంద్రంలో పాస్ అవ్వకుండా ఎవరు చేసేది లేదు. అంటే విజయవాడ ప్రాంత వాసులకు మీరు అమరావతికి మద్దతు ఇవ్వబోతున్నారు? విజయవాడ కాదు, రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు. నేను ఇచ్చేది మద్దతు. ఈ రాష్ట్రం మద్దతు ఇవ్వబట్టే నీకు 160 సీట్లు వచ్చినాయి అంటే ఏంటి? 160 అంతమంది మెజార్టీ సభ్యులు ఈ బట్టాక రాజధాని వచ్చింది, అది అంతే. సార్, మీ ఒపీనియన్ ఏంటి సార్? మావిగన్ అనేది కొత్త కాన్సెప్ట్, ప్లాన్ బి అని జగన్ అంటున్నారు, మీరేమంటారు? అమరావతినే స్వాగతిస్తున్నామండి. మావిగాని ఇవన్నీ కూడా అనవసరమైన ప్రాంతాల మధ్య విద్వేషాలు పెడతాం, కుల మతాలతో విద్వేషాలు పెడతాం. ఇప్పటికే నష్టపోయి ఉన్నాం. అందరం ఒక మాట మీద అభివృద్ధి మీద కాన్సెప్ట్ పెట్టుకోవాలి, కానీ ఆయన కూడా ఇవన్నీ పనికిమాల వ్యవహారాలు, పనికిమాల టైం వేస్ట్ తప్పితే ఉండ అభివృద్ధిని కూడా పాడు చేసుకోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. ఆయన ఉనికి కూడా కోల్పోతారని మేము అనుకుంటున్నాం. ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామి అయితే ఆయన కూడా గెలవచ్చు. అతను కూడా మంచి లీడర్ కాకుండా ఏం లేదు. ఇటువంటి ప్రాంతీయ మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఇది చేస్తే ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముండదు. ఆయన కూడా మారితే ఆయనకు కూడా మంచిది, ఆయన పార్టీకి మంచిది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మంచిది.
సార్ ఇది ఖచ్చితంగా మావిగన్ అనేది అనవసరమైన కాన్సెప్ట్ అని ఇక్కడున్న విజయవాడ వాకర్స్ కానీ వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. అమరావతికి కేవలం విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రజలే కాదు రాష్ట్రం మొత్తం మద్దతు ఇచ్చారు కాబట్టి కూటమికి 164 స్థానాలు ఇచ్చారంటూ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో చంద్రబాబు మార్చడానికి ఉండదు. ఎందుకంటే చట్టబద్ధత ఆ స్థాయిలో జరిగింది. కేంద్రం పూర్తి స్థాయిలో చట్టబద్ధత చేసింది కాబట్టి ఇంకెవరు వచ్చినా అమరావతిని మార్చే ప్రసక్తి లేదని విజయవాడ వాకర్స్ వీళ్ళంతా చెబుతూ ఉన్నారు. కాబట్టి జగన్ అయినా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయినా ఏదైనా కానీ అమరావతి రాజధాని కొనసాగించే చట్టబద్ధత తీసుకొచ్చారు కాబట్టి భవిష్యత్తులో అమరావతి రాజధానిగా ఉంటుందంటూ విజయవాడ వాకర్స్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ.